ఫ్రెండ్స్, ఆ చిన్న సపోటా అక్కడ ఉంది. మా ఇంట్లో పక్షులు వస్తాయి. మా ఇంట్లో అది వినట్టే ఉంటది కదా. మేము ఇక్కడ మా ఇల్లు అడిగినట్టే ఉంటది ఎప్పుడు చూసినాం. మేము రోజు ఇక్కడ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వేసుకుంటాం, లేకపోతే చిన్న సపోటా చెట్టు కాడ వేసుకుంటాం, లేకపోతే పెద్ద సపోటా చెట్టు కాడ వేసుకుంటాం. మీరు కూడా జలుబు చేసే కషాయం చేయండి. మేము అల్లం రబ్బ చేస్తాం, అల్లం రబ్బ చేయండి. చేస్తే జలుబు నవ్వు అల్లం రబ్బ కషాయం చేసుకోండి. అప్పుడు కూడా జలుబు నవ్వు రావద్దు. అవన్నీ పోతాయి రోజు చేసుకుంటే. ఫ్రెండ్స్, మా ఇంట్లో పావు గుట్ట కూడా ఉంది. పావు గుట్ట కూడా ఉంది మా ఇంట్లో, పెద్ద గుట్ట. దీన్ని తొక్కారనుకో దాంట్లోంచి నాగపాము వచ్చింది కదా డాడీ. దాంట్లోకి పోయామనుకో దాన్ని మొత్తం పొడి పొడి చేసావు. హెలికాప్టర్ పోతుంది కదా, కనపడట్లేదేంది? చెట్ల నుంచి అసలు కనపడట్లే. హలో ఫ్రెండ్స్, నాకు జరుగుతుంది అనుకుంటున్నా. అప్పుడు అట్లా వచ్చింది. ఎక్కడికి? అక్కడికి. ఎందుకు? మా ఇంట్లో నాకు ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఇప్పుడు చూపించలేదుగా. ఎందుకు? ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఏమొద్దు, బ్యాగ్ ఎందుకు? అయితే రేపు చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా? చూపించు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడు. ఓకే. పండుకో. పండుకుంటాయి. ఫ్రీ ఫ్రీ మై గట్. మా ఇల్లు అయితే భలే ఉంటది. చూడండి, మా మమ్మీ వస్తుందట. కనపడుతుందా మా మమ్మీ? చూపి. నెట్ వచ్చిందా? నెట్ వచ్చిందన్నాడు. నెట్ గా పెట్టి వచ్చిందంట నీళ్లు స్నానం చేయడానికి. నువ్వేమద్దు, నేను చేస్తా. డాడీ మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చలిజ్వరం వచ్చిన, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చలిజ్వరం వచ్చింది. చలిజ్వరం వచ్చినాకనే రోజు స్నానం చేసి. ఇక్కడ ఏదో వేలాత ఉంది. ఇదేంటి డాడీ? ఇక్కడ ఏదో వేలాత చూడు. స్పైడర్. దీన్ని కింద పడిస్తా. చూడదు, అసలు చచ్చిపోయినట్టుంది. ఎండిపోయింది. నేనైతే భలేగా లిక్విడ్ చేసుకుంటా. నేను ఒక లిక్విడ్ చేసుకున్నా, రైట్లో దూదేసి మట్టేస్తా. అది ఇక్కడికి తీసుకొస్తా. నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు ఇక్కడనే ఉండి డాడీ. ఎవరిని డాడీ అంటున్నాడంటే, ఎవరిని డాడీ అంటున్నానంటే మా డాడీనే వీడియో తీసుకుంది. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, నాకు జ్వరం నీరసం ఉంది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నా. రోజు అల్లం రవ్వ తిని తిని నోరు మండుతుంది. అది కారం ఉంటుంది. మా డాడీ చాలా తీయ ఉంటుంది అని చెప్పిండు, కారంలో అని చెప్పిండు. తీయగా కారం రెండు ఉన్నాయి. అది తెలియగా తినేసి నోరు మండించుకున్నాడు. నిన్న ఒక అల్లం రవ్వ తిన్నా, ఇప్పుడు ఒక అల్లం రవ్వ తిన్నా. మండుతుంటే
డాడీ మొన్న ఉషేన్నాడు ఉషేసిన ఇక్కడనే తెస్తా ఆగండి. దీంట్లో ఫ్రెండ్స్ దీంట్లో దూదేసిన స్ప్రైట్ లో స్ప్రైట్ సోడా ఈ సోడాలో నేను దూదేసిన మట్టేసిన దీన్ని ఇలా 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 అంటే ఇలా మారింది. దూది కనపడట్లేదు కదా, మట్టిలో బుడికిపోయింది. ఈ రెండు వేసిన ఇలాగ పొడిస్తా. ఆగండి ఎండిపోయినాక ఉంది పొడి చేస్తా. పుల్లల్ని తీసుకోవద్దు, ఎండిపోయిన ఆకుల్ని తీసుకొని పొడి పొడి చేయాలి. పొడి పొడి చేసి పొడైతే ఇక బొచ్చనకాయ వచ్చింది పొడి తీసుకుని ఇదే అట్టకాయ తొక్క మారిపోయింది. పొడి రాలే, పేపర్ అయితే వచ్చింది పోయి నేను కూడా రాలే. ఇది ఎండిపోయింది. ఎండిపోతే ఇట్లుంటాయా? ఇప్పుడు పేపర్ వేయాలి. ముక్కలు ముక్కలు చేయాలి, చిన్న చిన్న ముక్కలు. ఇగో ఇంత చిన్న చిన్న ముక్కలు చేసి ఎండిపోయిన ఆకులు ఉంటే ఇప్పుడు వేసిందులో వేయాలి. ఎండిపోయిన ఆకులు లేకపోతే ఇట్లాంటి పేపర్ వేయాలి. ఇది న్యూస్ పేపర్, ప్రతి ఊర్లో ఉంటది. ఈ న్యూస్ పేపర్ హైదరాబాద్ లో కూడా ఉంటది, చాలా ఊర్లలో ఉంటది కదా. పెద్దగా అది ఇప్పుడు ఇంత ఇంత వేయాలి. ఇగో ఇంత వేయాలి. ఇప్పుడు పేపర్ బొచ్చుపురుగా చెప్పండి. అబ్బా ఇది కింద పడిపోయింది. అబ్బా కింద పడిపోయింది. నాకు మళ్ళీ ఓకే బాయ్ ఫ్రెండ్స్.